ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఈ వాక్యము ఇర్మియాను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. మరి దుష్టుల చేతిలో నుంచి విడిపిస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు ఇర్మియాతో. ఈ వాక్యం కంటిన్యూషన్ చదివితే బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించదనని ఉంటుంది. మరి దుష్టుల చేతుల నుంచి విడిపింపబడాలి అన్నా, బలాత్కారుల చేతుల నుంచి విమోచింపబడాలి అన్నా కొన్ని చేయవలసి ఉంటుంది. షరతులు కూడా ఉంటాయండి. దేవుడు కొన్ని విషయాల్లో షరతులు పెడతాడు. ఈ విధంగా జీవించు, ఈ విధంగా జీవించి నువ్వు చూపిస్తే నీకు ప్రతి పరిస్థితిలో నేను తోడుగా ఉంటాను, విడిపిస్తాను, విమోచిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని అంటాడు. ఇక్కడ చూస్తే ఎలా ఉంటే మనము దుష్టుల చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడనేది తెలుసుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. ఇక్కడ చూడండి 19వ వచనంలో, నీవు నా తట్టు తిరిగినట్లా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ షరతులే. మనము ఆయన తట్టు తిరిగినప్పుడు మాత్రమే ఆయన తిరిగి మనల్ని సమకూరుస్తాడు. ఏవి నీచములో ఏవి ఘనములో మనం గుర్తుపట్టి ఆయన వెంబడించినప్పుడు మనము ఆయన నోటి వలె ఉంటాము. మరి ఎంతోమంది ప్రజలు మనల్ని పక్కదరవ పట్టించాలని చూసినప్పుడు మనము వారి తట్టు తిరగకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఈ వాగ్దానమును మన ఎడల నెరవేరుస్తాడు. చూడండి, ఈ వచనాన్ని మనము కీర్తనల గ్రంథము 140వ కీర్తన 1వ వచనంలో కూడా కనిపిస్తుంది. సేమ్ యాస్టీజ్గా దావీదు ప్రార్థించింది కనిపిస్తుంది. 140వ కీర్తన 1వ వచనము, యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని ఉంటుంది. చూడండి, 2 వచనాలు కూడా యాస్టీజ్గా మనకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. బహుశా ఇర్మియా కూడా మరి అక్కడ ఎన్నో ఇబ్బందులు కదండి. ఇర్మియా జీవితం మనకందరికీ సుపరిచితమే. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాలుగా ఉపద్రవాల గుండా వెళ్ళాడు ఇర్మియా. ఎవరి యందు నమ్మిక కలిగి వెళ్తూ వచ్చాడండి తన యాత్రా జీవితంలో? దేవుని యందు మాత్రమే నమ్మిక కలిగి ప్రార్థిస్తూ అని చెప్పినట్టుగా చేస్తూ వెళ్ళాడు. కాబట్టి దుష్టుడికి ఎప్పుడు కూడా ఇర్మియాని అప్పగించడానికి దేవుడు ఇష్టపడలేదు. బాల్యంలోనే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను బాలుడుగా ఉన్నప్పుడే ప్రతిష్ఠించుకున్నానని ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ప్రతి సందర్భంలో ఇర్మియాకు తోడుగా ఉంటూ వచ్చినాడు. మరి ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము కూడా మరి ఆయన తట్టు దేవుని తట్టు తిరగాలని, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టి వాటిని వెంబడించాలని, అదేవిధంగా ఎవరైనా మనల్ని పక్కదరవ పట్టిస్తున్నారని అనిపించినప్పుడు వారి నుంచి దూరంగా జరిగి మరలా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకొని దేవుని చేతిలోనే మన జీవితాలు పెట్టి ఈ వాక్యమును ఈ వాగ్దానమును స్వతంత్రించుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.